ఎస్ఎం సుబాని. నేను కృష్ణా జిల్లా మల్లవల్లి గ్రామ వాస్తవ్యుడిని. ఏలూరు సుమారుగా నేను ఒక 30 సంవత్సరాల నుంచి ఏలూరులోనే స్థిరపడ్డాను. మరి ఆనాటి నుంచి నేను మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారి ఆశయ సాధనతో నేను జెండాలు తయారు చేయటం, అన్ని స్కూళ్ళకి కార్యాలయాలకు ఇవ్వటం అనేది 1995 నుంచి ప్రారంభించాను. అయితే నా ఆశయం ఏంటంటే జాతీయ జెండా పవిత్రమైంది, అది మన తెలుగు నేలలోనే ఉద్భవించింది. ఒక దేశభక్తుడు పింగళి వెంకయ్య గారిని ఆయన నిస్వార్థ ఒక దేశభక్తితో మన జాతికి ఒక చిహ్నాన్ని గాంధీ గారి కోరిక మీద అందిస్తే ఇవాళ ఈ తెలుగు నేలలో ఉద్భవించిన ఈ జాతీయ జెండా దశ దిశలా కూడా అన్ని దేశాల్లో కూడా మన జాతీయ జెండా అనేది ఒక మువన్నె పతాకం అనేది ఆయన ఒక ఆశయ సాధనతో చేశారు, ఒక పవిత్రమైన 3 రంగులతో. ఇవి ఏమిటంటే జాతికి రక్షణ కలిగించింది మన జాతీయ పతాకం. దేశ స్వాతంత్రంలో ఒక లీడర్ లాగా మరి జాతీయ స్వాతంత్రంలో పనిచేసి మనకు స్వాతంత్రాన్ని అందించి అది ఒక విజయకేతనంగా ఢిల్లీ ఎర్రకోట మీద ఇవాళ ఎగురుతుందంటే అది సూచించిన పింగళి వెంకయ్య గారిని ఆయన మన తెలుగువాడు అవటంలో మరి ప్రభుత్వం వారు గుర్తించలేదు. గుర్తించి ఏ రకమైన ఆయనకి ఏ వనరులు కూడా జరగలేదు. వాళ్ళ కుటుంబం ఇవాళకి పేదరికంలోనే ఉంది, వాళ్ళ వారసులు కూడా. పింగళి వెంకయ్య గారు కూడా చివరి దుస్థితిలో తినటానికి తిండికి కూడా ముఖం వాసిన పరిస్థితి. మరి ఒక జాతీయ జెండా రూపశిల్పి మన జాతి గౌరవానికి చిహ్నం తయారు చేసిన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారికి గుర్తింపు లేదు. అయితే నా ఉద్దేశం ఏంటంటే పింగళి వెంకయ్య గారికి ప్రభుత్వం గుర్తించాలి, ఆయనకు ఒక భారతరత్న ఇవ్వాలి, మరి కొన్ని కార్యాలయాల్లో ఆయన చిత్రపటాలు పెట్టాలి, అలాగే మరి ఆయన విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలి. మరి అటువంటి జాతీయ పతాకాన్ని సూచించి దేశ విదేశాల్లో కూడా మన పతాక కీర్తిని చాటిన మహనీయుడు మన పింగళి వెంకయ్య గారు. మరి నేను 26 సంవత్సరాల నుంచి కూడా ఈ జాతీయ పతాకాన్ని తయారు చేసి పని పాట అనేది మహిళలకు ఒక ఉపాధి శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పి వాళ్ళని నేను ఈ విడి పనుల్లో కాకుండా ఆగస్టు 15, జనవరి 26 జెండాలు కుట్టించి విస్తృతంగా మరి అన్ని కార్యాలయాల్లో అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇచ్చే ఉద్దేశం ఏమిటంటే జాతీయ జెండా అమ్మకూడదు, అది పవిత్రమైంది, కొనకూడదు. అది ప్రభుత్వ లాంఛనాలతో ప్రతి కార్యాలయానికి ప్రతి ఆఫీస్కి ప్రభుత్వం వారే ఇవ్వాలి అనే ఉద్దేశంతో అలాంటి సంప్రదాయం రావాలని కోరుకొని నేను ఈ జాతీయ జెండాలు తయారు చేస్తున్నాను. మరి అలాగే పింగళి వెంకయ్య గారికి భారతరత్న ఇవ్వాలని, పింగళి వెంకయ్య గారిని ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటూ మరి ఈ మహత్తర కార్యక్రమాన్ని నేను నా వంతు ఈ దేశంలో పుట్టినందుకు నేను దేశం మనకేమి ఇచ్చింది అని కాదు, దేశానికి మనమేమి ఇచ్చాం. నేను వసుధ టైలర్ని, నేను సింగర్ని. అటువంటప్పుడు నేనేమిటంటే పింగళి వెంకయ్య గారి మీద మన జాతీయ జెండా ఔన్నత్యం మీద పాటలు పాడుతూ స్కూళ్ళల్లో భావితరాలకు దేశభక్తిని తెలియజేయాలి, మన జెండా ఔన్నత్యాన్ని తెలియజేయాలని. అలాగే దర్జీగా నేను టైలర్గా ఉన్నందుకు నా వంతు జనవరి 26, ఆగస్టు 15 జెండాలు కుట్టి ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాను. అలాగే నాకు చేతోడుగా వాతోడుగా నా కార్యక్రమాల్లో మరి నాకు సహమిత్రులుగా మరి నా జాస్తి శ్రీనివాస్ గారు, ఆయన కొమ్మో శ్రీనివాస్ గారు, వీళ్ళంతా కూడా నాకు మొట్టమొదటి నుంచి ఏదైనా కార్యక్రమాల్లో అటెండ్ అవుతూ వాళ్ళు కూడా నాకు సహకారం ఏమిటంటే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా పింగళి మా ఘంటసాల స్వరపీఠంలో వారు కూడా సభ్యులుగా ఉండి, అలాగే మరి మా సోదరిమణి పద్మజ గారు వీళ్ళు ప్రతి సంవత్సరం జెండాలు కుట్టే కార్యక్రమంలో పాల్గొని ఇది వృత్తి కాకపోయినా ఇది ఒక ఆదర్శ కార్యక్రమం అని వీళ్ళంతా ఈ మహిళలు వచ్చి చేయటం అనేది ఒక వినూతనమైన కార్యక్రమంగా తీసుకున్నాను. అందుకు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించే కార్యక్రమాన్ని ప్రదర్శించేందుకు మీ టీవీ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు కొమ్మో శ్రీనివాసరావు. మా సుబానీ గారు వెంట నేను ఉంటాను. ఆయన స్థాపించినటువంటి ఘంటసాల స్వరపీఠం కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఆయన యొక్క స్వభావాన్ని చూసి ఆయనతో మిత్రత్వాన్ని నేను స్వీకరించాను. అయితే పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాను మాత్రమే తయారు చేశారు అని అనుకుంటారు అందరూ. కానీ ఆయన ఒక ఖనిజాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, సైన్యాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎన్సిసి అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడంలో ఆయన ప్రధాన పాత్ర వహించారు.
ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. అప్పట్లోనే భారతీయ భాషలే కాకుండా జపానీ భాష కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన. అలాగే చాలా భాషల్లో నిపుణుడు. ఆయన మిగతా విషయాలు కూడా దేశభక్తి పూరితమైనటువంటి విషయాలు, నిస్వార్థత్వాన్ని కూడా ప్రజలకి తెలియజేయాలనే విషయంలో మా ఈ సంస్థ పనిచేస్తుంది. ధన్యవాదములు. నా పేరు పద్మజ. ఇక్కడ సుబాని గారు ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాల నుంచి ఈ జాతీయ జెండాల్ని కుట్టడం ప్రారంభించే పనిని ప్రతి సంవత్సరం ప్రారంభిస్తారు. నేను కూడా వారి ఆశయ సాధనలో భాగస్వామురాల్ని అయినందుకు సంతోషంగా ఉంది. సుబాని గారు వృత్తిరీత్యా ఒక టైలరు, కానీ ఆయనలో ఆశయాలు మాత్రం చాలా ఉన్నత శిఖరాల్లో ఉంటాయి. జాతీయ జెండాని కొనకూడదు, అమ్మకూడదు అనే ఉద్దేశంతో ఆయన ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వించదగిన విషయం. పింగళి వెంకయ్య గారి గురించి ఆయన చెప్తేనే మాకు తెలిసింది. ఆయన అంటే జాతీయ జెండా రూపకర్త అని తెలుసు, అంతవరకే. కానీ ఆయనకి ఇలా ప్రత్యేకమైన గుర్తింపు, ఆయన కృషికి మన ప్రభుత్వం వారు ఆయనకి పద్మశ్రీ అవార్డు కానీ, ఆయన ప్రతి కార్యాలయంలోనూ ఆయన విగ్రహం, ఆయన ఫోటో, అలాగే ఆయన విగ్రహాలు కూడా స్థాపించి మన రాబోయే భవిష్యత్ తరాలకు కూడా వారు తెలుసుకునేలాగా చేయటం మన కర్తవ్యం. అలాగే సుబాని గారి ఆశయంలో మేమందరం భాగస్వాములు అవటం మాకు సంతోషంగా ఉంది. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555.